అందరికీ వందనం. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ సండే మ్యాగజైన్లో వచ్చేటటువంటి పూరణం సమాధానాలు చూద్దాం. ఒకటి అడ్డం ఒకటి నిలువు లాస్ట్లో చెప్తానండి. 2 నిలువు ప్రపంచంలోనే పెద్దదైన ఏకశిలా నంది నెలవైన ప్రాంతం. 3 అక్షరాలు లేపాక్షి. 11 అడ్డం చెట్టు. 3 అక్షరాలు రావాలి. మొదటి అక్షరం క్షి వచ్చింది కాబట్టి క్షితిజం. 9 నిలువు సత్యం నిప్పు లాంటిదని నానుడి. 2 అక్షరాలు రావాలి. మనకు 2వ అక్షరం జం వచ్చింది కాబట్టి నిజం. 12 నిలువు పితృదేవతలకు నువ్వులతో వదిలే నీరు. 4 అక్షరాలు రావాలి. తిలోదకం. 15 నిలువు మన్మధుడు. 4 అక్షరాలు రావాలి. మనసిజ సరిపోతుంది. 19 అడ్డం ఒక ఉత్తరాది నది. 3 అక్షరాలు రావాలి. మొదటి అక్షరం నా వచ్చింది, సో నర్మదా. 22 అడ్డం దురద విపరీతమైన కీర్తికాంక్ష. కండూతి. 3 అక్షరాలు రావాలి. కండూతి. 23 నిలువు గంగిరెద్దులా అన్నింటికీ తల ఊపేవాడిని ఇలా పిలుస్తాం. 6 అక్షరాలు రావాలి. డూడు బసవన్న అంటారు. నెక్స్ట్ 37 అడ్డం ముద్దుగారే యశోద డాష్ ముంగిట ముత్యము వీడు. ఎవరి కీర్తన? ఇది అన్నమయ్య గారి కీర్తన. సో 4 అక్షరాలు రావాలి. అన్నమయ్య. 27 నిలువు న్యాయం తీర్చడానికి గ్రామంలో ఏర్పడ్డ 5గురి కూటమి. పంచాయతీ. 4 అక్షరాలు పంచాయతీ. 31 నిలువు అమీరు కాదు పేదవాడు, సో గరీబు. నెక్స్ట్ 9 అడ్డం దేవుని విగ్రహాన్ని పవిత్ర జలంలో ముంచడం. దాన్నే నిమజ్జనం అంటారు. సో 4 అక్షరాలు నిమజ్జనం. 3 అడ్డం ఆలస్యం. 2 అక్షరాలే రావాలి. సో జాగు. 4 నిలువు ఇసుకలో పిల్లలు కట్టే గూళ్ళు. వాటిని గుర్జన గూళ్ళు అని అంటారు. 3 అక్షరాలు సరిపోతుంది. 10 నిలువు ఎన్టీఆర్ జిల్లాలలోని ఒక మండలం కేంద్రం. ఇక్కడ మనకు వచ్చిన ఆధారాల బేస్ చేసుకుంటే నందిగామ సరిపోతుంది. ఎన్టీఆర్ జిల్లాలో ఉంది. 16 నిలువు సూర్యపుత్రిక ఒక నది. 3 అక్షరాలు తపతి. తపతి అంటే సూర్యపుత్రిక అని అర్థం. 20 అడ్డం డాష్ సంధ్యారాగం కుడి ఎడమల కుసుమ పరాగం. ఇది ఒక పాటలోని మొదటి పల్లవి. సో పడమట సంధ్యారాగం. 20 అడ్డం పడమట. 18 నిలువు పాకం వండబడిన. పాకం అంటే వంట. సో 20 నిలువు పాకం వంట. 18 నిలువు వంట. 5 అడ్డం శుభాన్ని సూచించే ప్రాతకాలం. సుప్రభాతం. 6 నిలువు ఒక తెలుగు సంవత్సరం. ఇక్కడ మనకు సుప్రభాతంలో 2వ అక్షరం ప్రా వచ్చింది కాబట్టి ప్రమోదూత, అది ఒక తెలుగు సంవత్సరం పేరు. నెక్స్ట్ 14 అడ్డం దివ్యను పెట్టడానికి గోడకు తొలచిన గూడు. ఇక్కడ నాకు క్లూస్ ఆధారంగా దూరుడు అని వచ్చిందండి. అది కరెక్టో కాదో మీరు కామెంట్లో తెలియచేయండి. లేదా వేరే పదమైనా కూడా నాకు కామెంట్లో తెలియచేయండి, నేను తెలుసుకుంటాను.
ఏడు నిలువు తెలంగాణ రాష్ట్ర పువ్వు. తెలంగాణ రాష్ట్ర పువ్వు తంగేడు. 30 అడ్డం నెచ్చెలిని గుర్తుకు చేసే ఆకుకూర. బచ్చలి. అంటే అక్కడ కూడా చలి, ఇక్కడ కూడా చలి అనే అక్షరాలు వచ్చాయి అంతగాని. 28 అడ్డం ఒక వడ్రంగి పనిముట్టు. ఉలి. 2 అక్షరాలు. 28 అడ్డం కాదు, సారీ, 28 నిలువు, సారీ 28 అడ్డం వాడుకలో లవణం. లవణం అంటే ఉప్పు. 2 అక్షరాలు ఉప్పు. 21 నిలువు నారింజ లక్ష్మి కమల. 24 నిలువు విషయం వృత్తాంతం. మతలబు అనే పదం సరిపోతుంది. 25 నిలువు శ్రీవారి భక్తురాలు వెంగమాంబ ఇంటి పేరు. తరిగొండ వెంగమాంబ. 32 అడ్డం దర్యాప్తు విచారణ. వాకబు. 3 అక్షరాలు వాకబు సరిపోతుంది. నెక్స్ట్ 35 అడ్డం శ్రీలంక రాజధాని కొలంబో. 3 అక్షరాలే కొలంబో. 38 అడ్డం సవరించుట. గురజాడ కథగా ప్రసిద్ధి. దిద్దుబాటు. ఇది గురజాడ గారి రచనలలో ఫేమస్ అయినదన్నమాట. దిద్దుబాటు 4 అక్షరాలు. 36 నిలువు ఒక కరేబియన్ దేశం. క్యాస్ట్రో. చేగువేరాలు నడిపించిన విప్లవం. క్యూబా. 2 అక్షరాలే క్యూబా. ఇప్పుడు ఒకటి అడ్డం చూద్దాం. తలగడ తొడుగు. దీనికి గలేబు అని ఆన్సర్ అండి. 3 అక్షరాలు గలేబు. లే ఆల్రెడీ మనకు లేపాక్షిలో వచ్చింది. నెక్స్ట్ 1 నిలువు కోట దుర్గం. 2 అక్షరాలే. గా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి గడి. అంతేనండి, పూర్తయిపోయింది. మీకు ఇందులో ఏమైనా తప్పులు ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి, నేను సవరించుకుంటాను. ఇదే ఆధారాలకు మీరు వేరే పదాలు వచ్చినా కూడా నాకు కామెంట్లో తెలియచేయండి, నేను అవి కూడా తెలుసుకుంటాను, ఫ్యూచర్లో వాడుకోవచ్చు. నా ఛానల్ పేరు జయసాయి అండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరే అందరికీ వెళుతుందన్నమాట. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.